Welcome to Vamka Math for all competitive exams. Hi friends, welcome to Vamka Mathematics. ISET classes for MBA and MCA. సో ఫ్రెండ్స్, మన యాప్ అండి వామిక మ్యాథమెటిక్స్ నుంచి ఈ సంవత్సరం ఐసెట్ ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా మంచి ర్యాంక్ రావాలనే ఉద్దేశంతో స్పెషల్ కోర్సెస్ని డిజైన్ చేయడం జరిగింది. సో మన కోర్సెస్ వల్ల ఉపయోగం ఏంటి అండ్ మన కోర్సులో ప్రొవైడ్ చేసేది ఏంటి అండ్ డెమో క్లాస్ ఎలా ఉంటుంది మొత్తం కూడా ఈ వీడియోలో ఉంటుందండి. కొన్ని క్వశ్చన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుని వాటిని ఎలా చేయాలని కూడా నేను ఈ వీడియోలో చెప్పాను. క్లాస్ మొత్తం కంప్లీట్గా వాచ్ చేయండి. సో కోర్స్ గురించి మరి డెమో క్లాస్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది. సో కమింగ్ టు కోర్స్ అండి, సో ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ వీడియో క్లాసెస్ ఎట్లా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ కవర్ అవుతాయండి. సో అన్నిట్లో కూడా షార్ట్ కట్ మెథడ్స్, ట్రిక్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే 10 మాక్ టెస్ట్ ఇస్తున్నామండి. సో ఈ 10 మాక్ టెస్ట్ ఏంటంటే 200 మార్క్స్ పేపర్, ఈచ్ పేపర్ కూడా 200 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఐసెట్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుందో అదే స్టైల్లో మనము మొబైల్లో రాసుకునేటట్టుగా, అదేవిధంగా సిస్టమ్ ల్యాప్టాప్లో రాసే విధంగా మనం ఈ మాక్ టెస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ క్లాసెస్ కూడా మొబైల్లో వినొచ్చు, ల్యాప్టాప్లో చూడొచ్చు, అదేవిధంగా కంప్యూటర్ ఉంటే పీసీ ఉంటే పీసీలో కూడా చూడొచ్చు అండి. అండ్ ఎవ్రీ సండే లైవ్ డౌట్ క్లీన్ సెషన్ పెడుతున్నామండి. ఎవ్రీ సండే ఉంటుంది, ఎవ్రీ వీక్ అని ఇచ్చాను. ఎవ్రీ సండే లైవ్ డౌట్ క్లీన్ సెషన్ ఉంటుంది, స్టూడెంట్ ఇంటరాక్షన్ అనేది ఇక్కడ జరుగుతుంది. అండ్ ముఖ్యంగా పీడిఎఫ్ నోట్స్ అండి ఫర్ కమ్యూనికేషన్ అబిలిటీ. సో ఇక్కడ మనకి కమ్యూనికేషన్ అబిలిటీలో కంప్యూటర్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా నేను ఇక్కడ ఇంక్లూడ్ చేసి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అండ్ ప్రీవియస్ పేపర్స్ అండి ఒక 42 ప్రీవియస్ పేపర్స్ కూడా ఇస్తున్నాను. సో వీటిలో ఏంటంటే మీకు ప్రాక్టీస్ పర్పస్ ఎప్పుడైనా కూడా చేయడానికి క్వశ్చన్స్ ఉపయోగపడతాయి. అండ్ దిస్ ఈజ్ అవర్ రికార్డ్ అండి. మనం 2024 ఏదైతే ఉందో అంటే లాస్ట్ ఇయర్ జరిగిన ఐసెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో 1000 లోపు 42 స్టూడెంట్స్కి మనం ర్యాంక్ తీసుకొచ్చామండి. సో వీళ్ళ డీటెయిల్స్ కూడా మనం ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు కనబడతా ఉంటుంది. ఓకేనా? సో ఇది మన కోర్స్ అండి. సో మనం ఇక్కడ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకి సపరేట్గా కోర్స్ ఇస్తున్నాము. సో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అండి. సో కోర్సు వ్యాలిడిటీ కూడా 1 ఇయర్ ఉంటుందండి. సో ఇప్పుడు ఈ ఇయర్ మనం ఏ రోజైతే జాయిన్ అవుతున్నామో నెక్స్ట్ ఇయర్ ఈ డేట్ వరకు కూడా ఈ కోర్స్ ఉంటుంది. సో 1 ఇయర్ ఎందుకు ఇచ్చాము? జనరల్గా మనకి మే లాస్ట్ వీక్ లేదా జూన్ ఫస్ట్ వీక్లో ఐసెట్ ఎగ్జామ్ ఉంటుంది. బట్ మన కోర్సులో ఉండే సబ్జెక్ట్ అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి, ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. కాబట్టి పిల్లలకి ఏమైనా గవర్నమెంట్ జాబ్స్ రాష్ట్రంలో ఉపయోగపడాలని 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి ఈ కోర్స్ మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. సో నేను అష్యూరెన్స్ ఇస్తున్నానండి, 100% ర్యాంక్ అనేది మనకి పాసిబిలిటీ ఉంటుంది. సో మేము అటువంటి వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నాం, అలా డౌట్ క్లీన్ సెషన్ చేస్తున్నాం, ఎవ్రీథింగ్ ఫాలో అప్ ఉంటుందండి. సో మీకు ఎలా చదవాలి, ఎక్కడ చదవాలి, ఏ టాపిక్తో చదవాలి, అలా డౌట్స్ వస్తే ఏం చేయాలి, రివిజన్ ఎప్పుడు చేయాలి, ఎటువంటి టాపిక్స్ని ఎక్కడ రివిజన్ చేయాలి, ఇలా ఎవ్రీథింగ్ ఉంటుందండి. సో ప్రతి ఒక్కరి స్టూడెంట్ దగ్గర కూడా నా మొబైల్ నెంబర్ ఉంటుందండి, 9052450869. సో దీనికి వాట్సాప్ ఉంటుంది, మీకు కమ్యూనిటీలో ఒక యాప్ ఉంటుంది, యాప్లో కూడా మీరు కమ్యూనిటీ నుంచి కూడా మెసేజ్ని ఇంటరాక్షన్ కావచ్చండి. సో ఇది మన కోర్స్ అండి. సో కోర్సులో జాయిన్ కండి, మీకు 100% రిజల్ట్ నేను తీసుకొస్తాను. సో డెమో ఎట్లా ఉంటుంది సార్ అని కూడా చాలామంది అడుగుతున్నారు. అందుకే ఇందులో కొన్ని క్వశ్చన్స్ అండి. సో మనకి ఇవన్నీ కూడా 2024 అడిగిన క్వశ్చన్స్, వాటిని డైరెక్ట్గా తీసుకొని షార్ట్కట్ ఎలా చేయాలి, జనరల్ మెథడ్ ఏంటి మొత్తం కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుందండి. ఓకేనా అండి? సో క్వశ్చన్స్ కనుక చూస్తే ఇది మనకి ప్రీవియస్ క్వశ్చన్ అండి, 2024లో అడిగిన క్వశ్చన్. If x/3 equals to y/4 equals to z/7, then x+y+z/z equals to ఎంత అని అడిగాడు. సో ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెథడ్ ఐడియా ఉండదండి, చాలా సింపుల్ యాక్చువల్గా ఇది. సో జనరల్గా మనం ఏం చేస్తామంటే ఇలా ఎప్పుడైనా కూడా ఈక్వల్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి x/3 ఈక్వల్స్ టు y/4 ఈక్వల్స్ టు z/7 ఇలా ఇచ్చాడు. దీని ఈక్వల్ టు ఎనీ కాన్స్టాంట్ లైక్ k అని చెప్పి తీసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ x అని కనబడుతుంది చూడండి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే x ఈక్వల్స్ టు, సో ఈ రెండింటిని ఈక్వల్ చేయొచ్చు కదా మనం. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే x/3 ఈక్వల్స్ టు k అవుతుంది, అంతే కదండి. x/3 ఈక్వల్స్ టు k అవుతుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా x ఈక్వల్స్ టు ఏమవుతుంది, 3k అని చెప్పి రాయొచ్చు. సిమిలర్గా ఇక్కడ y/4 ఈక్వల్స్ టు కూడా k అవుతుంది. సో ఇక్కడ మనకి y ఉంది కాబట్టి y వాల్యూ కోసం ఏం చేస్తున్నాం, y ఈక్వల్స్ టు 4k అని చెప్పి తీసుకుంటున్నాం. అండ్ సిమిలర్గా z ఈక్వల్స్ టు ఏం చెప్పచ్చు అండి, 7k అని చెప్పి చెప్పచ్చు. ఓకే, సో ఇప్పుడు x, y, z వచ్చాయి కదా, వీటి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో x అంటే ఎంత అండి ఇక్కడ మనకి 3k, సో 3k ప్లస్ y అంటే ఎంత అండి 4k, అండ్ z అంటే ఎంత అండి 7k బై z అని ఉంది చూడండి, బై మళ్ళీ z అని ఉంది, సో మళ్ళీ 7k. ఈ వాల్యూ కనుక్కోవాలి. 3k ప్లస్ 4k 7k, 7k ప్లస్ 7k 14k బై 7k. k గెట్ క్యాన్సల్, 7 1s 7 2s, సో అవర్ ఆన్సర్ విల్ బి 2 అంటే ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇది జనరల్ సొల్యూషన్. అంటే ఎలా చేయాలి సార్ అంటే ఇది బేసిక్ సొల్యూషన్ అండి. ఇక్కడ k అనే కాన్స్టెంట్ తీసుకొని ప్రతి పదాన్ని ఈక్వల్ చేస్తాము. సో అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇట్లా క్వశ్చన్ ఇచ్చినప్పుడు జనరల్గా చేయాల్సిన పద్ధతి ఇది.
జనరల్గా చేయాల్సిన పద్ధతి ఇది. కానీ ఇక్కడ షార్ట్‌కట్ మెథడ్స్ ఉంటాయి. చూడగానే ఆన్సర్ చెప్పొచ్చండి. ఇంత టైం అవసరం లేదు. ఎట్లా చెప్తాం సార్ అంటే, ఇది ఎప్పుడైనా ఒక కాన్స్టెంట్‌కి ఈక్వల్ అవుతుంది. సో, అక్కడ కే అనే టర్మ్ వస్తది. అది క్యాన్సల్ అవుతది. అనే విషయం మనకు అర్థమైనప్పుడు డైరెక్ట్‌గా ఎక్స్ ఈక్వల్స్ ఇక్కడ ఎంత ఉందంటే 3 ఉంది కదా! సో, 3 తీసుకుంటే సరిపోతుంది. సో, ఎక్స్ వాల్యూ ఎంత అండి? 3 ప్లస్ వై వాల్యూ ఎంత అండి? 4 ప్లస్ జెడ్ వాల్యూ ఎంత అండి? 7/7. 14/7 ఈక్వల్స్ టు 2. ఆన్సర్ 2. ఇలా డైరెక్ట్‌గా చెప్పొచ్చు. సార్ మరి ఫస్టే ఇట్లా చెప్పొచ్చు కదా! బేసిక్ మెథడ్ ఎందుకు చెప్పారు సార్ అని అడగొచ్చు మీరు. సో, ఒక క్వెషన్ సపోజ్ ఇక్కడ 3y అని ఇచ్చాడనుకోండి. x/3 = y/4 = z/7 అని ఇచ్చాడనుకోండి. ఇప్పుడు కూడా మనం 3+4+7/7 రాసామనుకోండి ఆన్సర్ రాదు. అప్పుడు y వాల్యూ ఏమవుతుంది సార్ అంటే 4/3 అవుతుంది. ఎందుకు అవుతుంది సార్ అంటే దీని ఈక్వల్స్ టు ఒక k అనుకుంటాం. అప్పుడు y ఈక్వల్స్ టు ఇది 4k అవుతుంది బై 3 అవుతుంది. 4k/3 అవుతుంది. దెన్ అగైన్ కేకే గెట్ క్యాన్సిల్ అవుతుంది. ఇది మనకు అర్థం కావాలి అన్నప్పుడు ఈ విషయం మనం చెప్పాల్సిందే కదా! సో, పైన ఏముండాలంటే ఓన్లీ XYZలు మాత్రమే ఉండాలి. ఇది క్లూ అండి. అంటే ఇక్కడ సపోజ్ 3y ఇస్తే ఎట్లా సార్ అంటే ఈ వైని ఈ 3ని కిందకి తీసుకొస్తే ఇలా రాసుకుంటాం. అప్పుడు XYZ ఉంది కదా! ఈవెన్ అప్పుడు మీరు x వాల్యూ ఎంత అంటే 3, y వాల్యూ ఎంత అంటే 4/3 అండ్ z వాల్యూ ఎంత అంటే 7 అని చెప్పి రాయొచ్చు. ఇక్కడ పైన మాత్రం ఎలా ఉండకూడదు అంటే వీటి కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈక్వల్ ఉండాలి. వీటి కోఎఫిషియెంట్స్ అంటాం వీటిని. అవి ఈక్వల్ ఉండాలి. గుణకాలు అంటే 1, 1, 1. ఒకవేళ 3 ఉందనుకోండి నేను ఇంకేం చేయొచ్చు సార్ అంటే మొత్తాన్ని 3కి కన్వర్ట్ చేయొచ్చు. ఇది ఒకవేళ 3 ఇచ్చాడనుకోండి అప్పుడు 3 చేస్తే 3 3 ఇది 9 అవుతుంది. ఇక్కడ 3 చేస్తే 3 7 ఇది 21 అవుతుంది. చూడండి 3x 3y 3z అప్పుడు ఈక్వల్. అంటే ఇప్పుడు x వాల్యూ ఎంత అండి 9, y వాల్యూ ఎంత అండి 4, z వాల్యూ ఎంత అండి 21. అలా రాసి కూడా చేయొచ్చండి. సో, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి సార్ అంటే ప్రాబ్లం ఎలా ఉంది, దానికి అప్లికేషన్ షార్ట్‌కట్స్ ఎక్కడ అప్లై చేయాలి అనేది బాగా గుర్తుపట్టుకోవాలి. సో, మీకు ఇచ్చిన క్వెషన్ ఎంత సింపుల్ క్వెషన్ అంటే 3 + 4/7/7 14/7 = 2. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఆన్సర్ చేస్తారు మీరు. ఎగ్జామ్‌లో ఎప్పుడైనా కూడా మనకు ఒక 200 క్వెషన్స్ అండి. ఈ 200లో దాదాపుగా 120 క్వెషన్స్ ఇలాగే ఈజీగా ఇస్తాడు. ఇందులో రిమైనింగ్ 80లో ఒక 50 క్వెషన్స్ వరకు మోడరేట్ ఇస్తాడు. ఒక 30 క్వెషన్స్ వరకు టఫ్ ఇస్తాడు. ఇక్కడ మనం ఏంటంటే ఇవి అందరూ చేసే క్వెషన్స్ అండి. కానీ ఇవే ఎవరైతే చేస్తారో వాళ్ళకి ర్యాంక్స్ అనేవి డిసైడ్ అవుతాయి. సో, మన టార్గెట్ ఇదేనండి. సో, 145+ స్కోర్ కావాలి సార్ అన్నప్పుడు అన్నిటిని మనం చదవాలి కాబట్టి ఈ కోర్స్ని మేము ముందుకు తీసుకొస్తున్నా. సో, ఇక్కడ ఎవ్రీథింగ్ పాసిబుల్ అండి. మీ టార్గెట్ ఎంబీఏ ఎంసీఏ అయితే వామిక మ్యాథ్స్ మన యాప్ అండి ద బెస్ట్ సొల్యూషన్. సో, మీరు జస్ట్ గూగుల్ ప్లే స్టోర్లో వామిక మ్యాథ్స్ అని చెప్పి టైప్ చేస్తే మన యాప్ వస్తుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో, యాప్లో ఉండే కోర్స్ అండి ఏపీకి సపరేట్గా 3Gకి సపరేట్గా ఇచ్చాను. సో, వాటిని యూటిలైజ్ చేసుకోండి. జాయిన్ కండి. ఇప్పటి నుంచి జాయిన్ కండి. లేట్ చేయకండి. మీరు ఎంత లేట్ చేస్తారో మీ ర్యాంక్ అంత పెరుగుతుంది. మీరు ఎంత తొందరగా జాయిన్ అవుతారో మీ ర్యాంక్ అంత తగ్గుతుంది. ఎందుకంటే డైలీ మనం చదువుతాం. పర్ డే 4 అవర్స్ 5 అవర్స్ అట్లా చదవాలి. సో, తద్వారా మనకు మంచి ర్యాంక్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 9² × 8^4/3^16. ఇది సింపుల్ క్యాలిక్యులేషన్ ప్రాబ్లం అండి. ఇక్కడ ఫార్ములా ఉండదు. ఎటువంటి షార్ట్‌కట్ మెథడ్ ఉండదు. డైరెక్ట్‌గా మనకి ఏంటంటే ఇక్కడ కింద 3 ఉంది కదా! సో, దీన్ని 3స్‌లో రాయడం అనేది ఇంపార్టెంట్. సో, ఇక్కడ 9² ఇచ్చాడండి. 9² 81 సార్. ఇక్కడ రాస్తా 18^4 క్యాలిక్యులేట్ చేస్తా 3/16 క్యాలిక్యులేట్ చేస్తా అంటే లేట్ అవుతుంది. ఇక్కడ 3a అనేది క్లూ కదా! ఇప్పుడు 9ని మనం 3లో రాయాలి. సో, 9 మనం ఏం రాయొచ్చు అంటే యాక్చువల్గా 3² రాయొచ్చు. ఇక్కడ 9² ఉంది కాబట్టి 3² అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ 3² ఈ 2 ఎక్కడిదంటే హోల్ స్క్వేర్. 3 అంటే ఎంతంటే 9² ఇంటూ ఇక్కడ 18 ఉంది సార్. 18ని మనం ఏం రాయొచ్చు యాక్చువల్గా 9 × 2 రాయొచ్చు. 9ని మనం ఏం రాయొచ్చు 3² రాయొచ్చు. 3² × 2 ఈసరికి 4 డివైడెడ్ బై 3/16 అలాగే ఉంచండి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ 3² అండి అంటే 3/4 ఇంటూ 3² అంటే 3/4 × 2 8 ఇంటూ 2/4 ఈజ్ డివైడెడ్ బై 3/16 అలాగే ఉంచండి. మళ్ళీ ఇక్కడ బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు పవర్స్ యాడ్ చేస్తాం. అంటే 3/4 + 8 12 ఇంటూ 2/4 ఈజ్ డివైడెడ్ బై 3/16. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 16 ఉంది. సో, దాన్ని మనం ఏం చేయొచ్చండి 3/12 ఇంటూ 2/4 డివైడెడ్ బై 3/12 ఇంటూ 3/4గా రాస్తున్నాం. ఇక్కడ 3/12 గెట్ క్యాన్సల్. 2/4 అంటే 2² 4, 2³ 8, 2/4 అంటే 16 అండ్ కింద 3/4 అంటే 3² 9, 3³ 21, 27, 3/4 81, 16/81 ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. సార్ మీరు లేట్గా చేశారంటే నీకు అర్థం కావడం కోసం స్లోగా చెప్తున్నా. ప్రాక్టీస్ చేసిన పిల్లలు నేను ఇంత స్లోగా చేయనండి. ప్రాక్టీస్ చేసిన పిల్లలు కూడా ఇంత స్లోగా చేయరు.
ఇది ఎందుకంటే ఈ డెమో క్లాస్ అందరికీ అర్థం కావాలి అండ్ క్లాసెస్ కూడా అర్థమయ్యేటట్టుగా చెప్తాను. బట్ ప్రతి క్వశ్చన్ ఇంత సింపుల్గా ఉండదండి. ఫస్ట్ క్వశ్చన్ సింపుల్గా ఉంటుంది, సెకండ్ క్వశ్చన్ కొద్దిగా స్పీడ్గా ఉంటుంది, థర్డ్ క్వశ్చన్ ఇంకొంచెం స్పీడ్గా ఉంటుంది. మిమ్మల్ని లాస్ట్కి ఎగ్జామ్లో ఎలా చేయాలో ఆ స్పీడ్కి తీసుకొచ్చే బాధ్యత మాది. మీరు ఏంటంటే కోర్సులో జాయిన్ అయిన తర్వాత సీరియస్గా ప్రిపేర్ కావాలి, చెప్పినవి వినాలి, నోట్స్ రాసుకోవాలి, డౌట్ ఉంటే అడగాలి, రివిజన్ చేయాలి, సండే లైవ్ క్లాసెస్లో పార్టిసిపేట్ చేయాలి. ఇవి కామన్ థింగ్స్ అండి. ఇవి ఎవరైతే చేస్తారో మీకు 100% నేను రిజల్ట్ తీసుకొచ్చి ఇస్తానండి. ఓకేనా? సో మీరు ఫాస్ట్గా చేస్తా అంటే ఇక్కడ 9² ఉంది. సో ఇక్కడ 9² ఉంది కాబట్టి 3 power 4 రాస్తాము. ఇంటూ 3 power 2 ఇంటూ 8 అంటే 8 రాస్తాము. 2 power 4 రాస్తాము. ఇక్కడ 3 power 16 రాస్తాము. 4 + 2 12, 4 + 8 12, ఇక్కడ పోతే 4 మిగులుతుంది. 2 power 4 అంటే 16, ఒకటే ఉంది పైన. 3 power 4 అంటే 81. ఇది ఆన్సర్. ఇలా చెప్పచ్చండి. ఇది ఎప్పుడంటే లాస్ట్కి, ఫస్ట్ కాదు కదా. చేస్తూ వెళ్తే ఆ విధంగా నేను మీతోటి చేపించగలుగుతాను. కొద్దిగా మీ నుంచి హార్డ్ వర్క్ ఉండాలి, నా నుంచి మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడం కావాలి. ఈ రెండు జరుగుతాయండి మన కోర్సులో. అందుకే 1000 లోపు 42 మంది అంటే నాట్ ఎ జోక్ అండి. 42 మందికి 1000 లోపు ర్యాంక్ అంటే ఈజ్ నాట్ ఎ జోక్ అండి. అర్థమవుతుంది కదా. సో మనకి ఎంతమంది రాస్తారు? 80,000 మంది రాస్తారండి. 80,000 మందిలో 1000 మందిలోపు మన స్టూడెంట్స్ 42 మంది ఉన్నారు అంటే మీరు అర్థం చేసుకోండి ఎంతవరకు కోర్స్ రీచ్ అవుతుంది. ఓకేనా? ఇది లాస్ట్ టైం. ఈసారికి నా టార్గెట్ ఇలా కాదండి, 100 లోపు 42 మెంబర్స్ ఉండాలి. ఇది నా టార్గెట్ అండి. అందుకే మిమ్మల్ని ఇంకా అడిషనల్ కోర్సెస్ యాడ్ చేస్తూ మిమ్మల్ని గెట్ అని చెప్పిస్తున్నాను నేను. రైట్? నెక్స్ట్ క్వశ్చన్. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 1/2, 3/4, 5/6, 7/8, 9/10 ఈజ్. ఇది చాలా సింపుల్ అండి. ఇది ఒక మెథడ్ యాక్చువల్గా. హెచ్సిఎఫ్ అడిగాడు అనుకోండి, వీటిని మనం ఫ్రాక్షన్స్ అంటాం, అంటే భిన్నము అని చెప్పి తెలుగులో అంటారు. ఈ ఫ్రాక్షన్స్కి ఎలా ఉంటుంది సార్ హెచ్సిఎఫ్ అంటే, హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ అంటే లవాలు, న్యూమరేటర్స్ డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. సో డినామినేటర్స్ అంటే హారాలండి, డినామినేటర్స్ అంటే హారాలు. సో న్యూమరేటర్స్ అండ్ డినామినేటర్స్ మనం తీసుకుంటాం. హెచ్సిఎఫ్ ఉన్నప్పుడు హెచ్సిఎఫ్ పైన ఉంటుంది, అపోజిట్ ఎల్సిఎం కింద ఉంటుంది. ఒకవేళ క్వశ్చన్లో ఎల్సిఎం అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి సార్ అంటే సింపుల్ అండి, ఎల్సిఎం పైన ఉంటుంది ఆఫ్ న్యూమరేటర్స్ బై అపోజిట్ ఏంటి హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. అంటే క్వశ్చన్ రెండు రకాలుగా అడగచ్చు. ఒకవేళ హెచ్సిఎఫ్ అడిగితే హెచ్సిఎఫ్ పైన ఉంటుంది, ఎల్సిఎం అడిగితే ఎల్సిఎం పైన ఉంటుంది, అపోజిట్ది కింద వస్తుంది. ఇది జనరల్ మెథడ్ అండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు అంటే పైన వాటికి హెచ్సిఎఫ్ అనుకోవాలి. అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 1, 3, 5, 7, 9 డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ 2, 4, 6, 8, 10. ఇగో ఇక్కడి వరకు ఒక మెథడ్. ఇక్కడ నుండి మనం షార్ట్కట్లో చేయొచ్చండి. హెచ్సిఎఫ్ కనుక్కున్నప్పుడు చిన్న నెంబర్ ఒకటి వస్తే ఆన్సర్ ఒకటి వస్తుంది. ఈ పెద్దగా ఆలోచించద్దు. ఒకవేళ 3 వస్తే 3 లేదా 3 కంటే తక్కువ ఏది ఉందో చూస్తాం. ఎప్పుడైతే ఇలా ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయనుకో ఆటోమేటిక్గా ఆన్సర్ ఒకటి అవుతుంది. రకరకాలుగా చెప్పొచ్చు ఇక్కడ నుంచి మనం. ఇది కేవలం ఒక క్లాస్ కాదండి, ఎల్సిఎం హెచ్సిఎఫ్ పైన 2 hours క్లాస్ ఉంటుంది మనకి. బోర్ కొట్టదు, టెన్షన్ పడకండి. 2 hours ఒకటే టాపిక్ గురించి చెప్తారు అనుకోండి, బోర్ కొట్టదు. క్లారిటీ, ప్రతి ఎగ్జాంపుల్, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మీకు కవర్ చేస్తాము. ఇక్కడ ఎల్సిఎంలో చూడండి, 2 టేబుల్లో 4 వస్తుంది కాబట్టి 2 క్యాన్సల్, 4 టేబుల్లో 8 వస్తుంది కాబట్టి 4 క్యాన్సల్. ఇక్కడ మనకి 6, 8, 10 మిగిలింది. ఇవి ఏ టేబుల్లో కామన్గా రావు. కానీ ఇక్కడ మీకు ఒక 0 ఉన్నప్పుడు ఏం చెప్పినా 6 × 10 ఎంత అండి? 60. సో 60 టేబుల్లో 80 వస్తుందా? రాదు. అంటే ఈ రెండింటికి ఎల్సిఎం 60, బట్ ఇక్కడ 80 రాదు. బట్ 80కి 60కి కామన్ ఎంత? 120. సో అవర్ ఆన్సర్ ఎంత? 120. ఇది ఒక మెథడ్ అండి. ఈ పద్ధతి నేను చెప్పాను క్లాసెస్లో, మీతో చేయించాను. ఇక లేదు సార్ జనరల్గా చేస్తా అనుకుంటే మీరు ఇక ఈ విధంగా చేయొచ్చు. కానీ దీని ద్వారా మీకు టైం అనేది బాగా లాస్ అవుతుంది. 1, 2, 3, 4, 5. ఓకే, నెక్స్ట్ 2 2 1, 1, 3, 2, 5. నెక్స్ట్ ఇవి కామన్ లేవు కాబట్టి 2 2s 4, 4 3s 12, 12 2s 24, 24 5s 120. ఇవి ఇట్లా కూడా చేయొచ్చండి, కానీ ఇది లెంతీ ప్రాసెస్. సో ఆన్సర్ ఎంత అంటే 1/120. షార్ట్కట్లో చెప్పొచ్చు డైరెక్ట్గా. ఇక్కడ చూడగానే 1, ఈ 2 క్యాన్సల్, ఈ 4 క్యాన్సల్, 6, 8, 10, ఈ రెండింటికి 60, ఈ రెండింటికి 60 అంటే 60, 80 ఎంత అండి? 60 2s 120, 8 టేబుల్ వస్తుంది ఆన్సర్. అది ఇట్లా తొందరగా చేయడం అనేది నేర్చుకోవాలి. బై ప్రాక్టీస్ ఓన్లీ, బట్టి పట్టడం కాదు. బై ప్రాక్టీస్ ఏదో ఒక ఎగ్జాంపుల్ కాదు, మీతో నేను చేపిస్తాను, నేను చెప్తాను, జరుగుతుంది ప్రాసెస్ మొత్తం కూడా క్లాసులో 100% జరుగుతుంది. అందుకే కోర్సులో జాయిన్ కండి, ర్యాంక్ నేను తీసుకొచ్చి ఇస్తాను మీకు అని నేను చెప్తున్నానండి. మీ నుంచి కావాల్సింది కోర్సులో జాయిన్ అవ్వడం ఒక పాయింట్ అయితే, అంతే సీరియస్గా చదవడం రెండో పాయింట్. ఈ రెండు మీ దగ్గర ఉన్నాయనుకోండి, 100% ర్యాంక్ నేను మీకు ఇప్పిస్తాను. ఓకేనండి? ఎందుకంటే సబ్జెక్ట్ అలా ఉంది, మనం చదువుతున్నాం, ఆటోమేటిక్గా ర్యాంక్ వస్తుంది, ఇంకా వేరే ఆప్షన్ లేదు. చదివినప్పుడు ఎవరికైనా న్యాయం జరుగుతుంది, మీకు కూడా జరుగుతుంది.
మీరు చదవాలి అని నేను చెప్తున్నా అంతే. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 18:x=x:8 దెన్ x వాల్యూ ఎంత అని అడిగాడు. దీన్ని మనం రేషియోలో ప్రపోర్షన్ అంటాం, అనుపాతం అని చెప్పి అంటాం. అంటే ఎట్లా అంటే A:B C:D ఉంటుంది. దీన్ని మనం A:Bని A/B రాసుకోవచ్చు, దీన్ని C/D రాసుకోవచ్చు. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే AD=BC అనే ఒక కండిషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది A, ఇది B, ఇది C, ఇది D అయితే AD=BD. అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎండ్స్ ప్రోడక్ట్ ఆఫ్ మిడిల్స్ అనే ఒక చిన్న లాజిక్. ఇదంతా కూడా బేస్ అండి. మీ క్వశ్చన్ ఎగ్జామ్లో కనిపినప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ప్రోడక్ట్ ఆఫ్ సెన్స్ ప్రోడక్ట్ ఆఫ్ మిడిల్స్. సో ప్రోడక్ట్ ఆఫ్ ఎన్స్ ప్రోడక్ట్ ఆఫ్ మిడిల్స్. x ఇంటూ x ఎంత అండి? x². x ఇంటూ x ఎంత అండి? x². 18 144. x² 144, x=12. x=12. అవర్ ఆన్సర్ విల్ బి 12. అయిపోయిందండి. ఇంత సింపుల్ అండి ప్రాబ్లం. √144 12. ఇక్కడ 18 144 అనే విషయం తెలియాలి మీకు. అంటే టేబుల్స్ రావాలి, చదవాలి, నేను చదివిపిస్తాను. అది నేను చెప్తున్నాను. మీకు వచ్చి ఒకప్పుడు మర్చిపోయారు, మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలి. ఎందుకంటే ఐసెట్ ఎగ్జామ్ రాసే పిల్లల్లో ఎక్కువ మంది నాన్ మ్యాథ్స్ పిల్లలు ఉంటారండి. సో వాళ్ళకి డౌట్, నాకు మ్యాథ్స్ అర్థమవుతుందా, వస్తుందా, నేను గెటాన్ అవుతానా? నేను చెప్తున్నానండి 100% మిమ్మల్ని గెటాన్ చేస్తాను, మీకు ర్యాంక్ తెప్పిస్తాను, అది గ్యారంటీ అండి. కాకపోతే మీ నుంచి చదవడం అనేది ఒకటి ఉండాలి. ప్రిపరేషన్ పర్ డే 4 hours కూర్చొని చదవండి. ఏం చదవాలి సార్? ఇప్పుడు నేను చెప్పినాక ఇంతకుముందు వీడియో క్లాసెస్ ఇస్తున్నా. సో వీడియో క్లాసెస్ చూడండి, మాక్ టెస్ట్లు ఎప్పుడు చేయాలో చెప్తాను, లైవ్ క్లాసెస్ అటెండ్ కండి, పీడిఎఫ్ నోట్స్ ప్రిపేర్ కండి, ప్రీవియస్ పేపర్ చూడండి. సో ఇవన్నీ చూడడం ద్వారా మీకు 100% రిజల్ట్ అనేది వస్తుంది, నేను తెప్పిస్తానండి. ఓకేనా? సో కోర్సెస్ అంటే ఈ విధంగా ఉంటాయండి. సో తెలంగాణ ఐసెట్ సపరేట్ ఇస్తున్నా, ఏపీ ఐసెట్ సపరేట్ ఇస్తున్నా. సో మన కోర్స్ పేరు కూడా టార్గెట్ ఏపీ ఐసెట్ 2025, టార్గెట్ టీజీ ఐసెట్ 2025 అండి. ఓకేనా? సో ఎవరికైతే విల్లింగ్ ఉందో పిల్లలందరూ కూడా జాయిన్ కండి. జస్ట్ వాంకా మ్యాథ్స్ అని మన యాప్ అండి గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో కోర్సెస్ మీకు అవైలబిలిటీ ఉంటాయి, ఇన్స్టాల్ చేసుకోండి. సో కోర్సెస్ ఎన్రోల్ చేసుకోండి. బై దిస్ కోర్స్, గెట్ దిస్ కోర్స్ అని ఉంటుంది, బై చేయండి. సో తద్వారా ఏంటంటే వీడియో క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. నాకు కాల్ చేయండి. కోర్స్ తీసుకున్న తర్వాత ఒకసారి కాల్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది కూడా మీకు నేను క్లియర్గా చెప్తాను. ఎవ్రీ సండే చెప్తాను. బట్ ఇక్కడ ఏంటంటే ఇంకా డౌట్ ఉన్నప్పుడు నా నెంబర్ కూడా మీకు ఇస్తున్నా, కాంటాక్ట్ కావచ్చండి 9052450869. ఈ వీడియో చాలామందికి వెళ్ళిపోతుందండి. ప్లీజ్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.